తిరిగిన వారమే. ఆయన సన్నిధికి మరలా ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టినటువంటి దేవునికి కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎవరెవరి మీద కోపంతోనో మరి దేవుని సన్నిధిని ఎన్నోసార్లు తప్పిపోయి ఉన్నాం. దేవుణ్ణి మరచి తిరిగినటువంటి వారము. ఆయనను ఎంత మాత్రమును కూడా మన హృదయంలో ధ్యానించకుండానట్లుగా దేవుణ్ణి విడిచి తిరిగినటువంటి రీతిలో ఆయన ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోలేదు. దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి దేవునికి కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అడుగుదాం దేవుణ్ణి, దయతో మమ్మలను క్షమించు నాయన, మా అపరాధములను క్షమించండి, మా పాపములను క్షమించండి. అయా మా హృదయముతో నిన్ను ఆరాధించలేకపోతున్నాము, అయా మా పైన పెదవులతో నిన్ను ఆరాధిస్తున్నామేమో. అయా దయతో మమ్మలను క్షమించమని అడుగుచున్నాను. ఎవడైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటాడో నేను దేవుని ఎదుట వాడిని ఒప్పుకుంటానని మీ వాక్యము లేఖనము సెలవిచ్చినట్టుగా, అవును తండ్రి, మేము అందరి ఎదుట నీవు మా దేవుడవని ఒప్పుకోగలుగుటకు కృప దయచేయండి. చక్కగా ఈ కీర్తనలో ఉన్నటువంటి కీర్తన, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. అందుకే చక్కటి భక్తుడైనటువంటి పాడినటువంటి పాటలు ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తుంది. నేను నిన్ను విడచినాను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినాను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. నేను నిన్ను విడచినాను, నీవు నన్ను విడువలేదయ్యా, దారి తప్పి తొలగినాను, నీ దారిలో నన్ను చేర్చినావయ్యా. ఏమి వాగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. ఏమి వాగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లి మనల్ని మరిచినా మరో వచ్చేమో కానీ ఆయన అరచేతుల మీద చెక్కుకొనినటువంటి దేవుడు. నీవు నేను ఆయన సొత్తై ఉన్నాము. మనల్ని మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడని ఎడబాయినటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకములు ఎదురైనప్పటికీ ఎవరైనా విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టనటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయనకు కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అయ్యా, నాలో ఏమైనా నీకు అయిష్టమైన కార్యం ఉందేమో అయ్యా, తీసిపోయినాయన అయ్యా, చక్కటి పాత్ర వలె నన్ను చేయి అయ్యా, సరిదిద్దామని అడుగుచున్నామయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పనికిరాని పాత్రను తొలగించే దేవుడు నీవు కాదు నాయన, వాటిని సరిచేసి అయ్యా ప్రేమించే గొప్ప దేవుడము తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ అరచేతిలోనే మమ్మలను చిక్కుకొనినటువంటి గొప్ప దేవుడము తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా సంఘముతో కూడా కూడినైనా నిన్ను ఆరాధించటానికి, మహిమపరచటానికి నువ్వు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పది నాయన. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మొన్న చేరి ఉన్నారు, మరణించి ఉన్నారయ్యా. నీవైతే మమ్మలను ప్రేమించిన విధానము ఎంతో గొప్పది నాయన. మా పట్ల మీరు చూపినటువంటి కరుణ ఎంతో గొప్పది ప్రభువా. ఒకవేళ మాలో ఉన్న అహంకారము
తండ్రి మాలో ఉన్నటువంటి గర్వము నిన్ను చూడలేకపోతుందేమో అయ్యా. మాలో ఉన్నటువంటి ఆ గర్వమును తీసివేయమని అడుగుచున్నానయ్యా. నీకు విధేయులై బ్రతుకుటకు కృప దయచేయండి. నీకు ఇష్టం వచ్చిన రీతిగా మమ్మల్ని మలుచుకోమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు పనికొచ్చే పాత్రగా మమ్మలను చేయమని అడుగుచున్నానయ్యా. నేను కూర్చున్నటువంటి అనేక మందికి ప్రభా స్వార్థ చెప్పుటకు అనేక మందిని లేవనెత్తమని అడుగుచున్నానయ్యా. మా సేవను బలపరచు, స్థిరపరచు నాయనా. ఎంతో మంది నిన్ను అంగీకరించి లోకంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వారందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ప్రతి ఒక్కరిని నడిపించమని మీ పాద సన్నిధిలో అడుగుచున్నానయ్యా. మీరే కార్యము చేయండి, కార్యము చేయదేవా. నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నిలుపుమయ్యా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిధారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. స్తోత్రములు, వందనములయ్యా. నీ కరుణ కలిగిన చూపు మా మీద లేకుండా ఉంటాయి. ఈ లోకంలో మేము జీవించలేము నాయన. క్షణమాత్రము కూడా నిలవలేమయ్యా. నీ ప్రేమ లేకపోతే మేము బ్రతుకలేము నాయన. నీ కృప లేకపోతే మేము బ్రతుకలేము నాయన.
అయ్యా తండ్రి, నీ యొక్క ప్రేమ, నీ ఆదరణ మాకు అవసరం నాయన. నీ తోడు లేకుండా జీవించలేమయ్యా. అయ్యా మా పైనను, మా కుటుంబం పైన, మా సంఘము పైన చేరి ఉన్న ప్రతి బిడ్డ యొక్క పైన తండ్రి నీ ఆత్మను కుమ్మరించండి. ప్రతి బిడ్డ యొక్క హస్తమును పట్టుకోమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నానయ్యా. మీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నాను. ఎవరైతే అనారోగ్యముతో నీ సన్నిధిలో కూర్చుంటున్నట్లయితే అయ్యా వారికి స్వస్థతను విడుదల చేయమని అడుగుచున్నాను. సంపూర్ణ ఆరోగ్యమును కలుగ చేయమని అడుగుచున్నాను. నెమ్మదిని, సమాధానమును కలుగ చేయండి నాయన. సాతానుడు ఎవరిని ఏలనీయకుండానట్లుగా ప్రతి బిడ్డను తండ్రి మీ హస్తగతము చేసుకోమని అడుగుచున్నాను. ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేయండి అయ్యా. ప్రతి బిడ్డను మీ రెక్కల చాటున మరుగుపరచుకోమని అడుగుచున్నానయ్యా. సాతానుడికి ఎక్కడ చోటు లేకుండానట్లుగా, సాతానుడు ఎవరి మీద ఏలకుండానట్లుగా అయ్యా వాడి అనుచరులను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. మీ కార్యము మాత్రమే జరుగునుగాక అయ్యా. మీ కార్యము మాత్రమే జరుగునుగాక. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకోండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. వారి హృదయాలకు నెమ్మదిని కలుగజేయండి, సమాధానమును కలుగజేయండి, సంతోషమును కలుగజేయమని అడుగుచున్నానయ్యా. గడిచిన నెలంతా కూడా ఎంతో క్షేమమునిచ్చిన గొప్ప దేవుడము. మీకే కోట్ల కొలదిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఏ వాక్యం అయితే మాకు అవసరమై ఉన్నదో వాక్యము ద్వారా మీ దైవదాసిని మీ సిలువ చాటున మరుగుపరచుకోండి. మీ నోటి బూరగా వాడుకోమని అడుగుచున్నాను. ఆత్మీయ ఆహారముతో తండ్రి మమ్మలను బలపరచండి, స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 64వ కీర్తన ఉత్తర ప్రతి రీతిగా చదువుకున్నాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడును. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. వారు దురాలోచన దృఢపరచుకొందరు. చాటుగా ఊర్ల నొట్టుకు యోచించుకొనొచ్చు. మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికముగా గాయపరచబడదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు చేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. 10వ వచనం అందరిగా చదువుకుందాం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయులుదురు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూర్చోండి.